జగన్ సికోల్ పర్యటనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అధికార పక్ష నేతలు. అది పరామర్శ కాదు, విధ్వంసానికి పరాకాష్ట అంటూ విమర్శలు గుప్పించారు. గంటన్నరలో వెళ్లాల్సిన ప్రయాణాన్ని కావాలని 6 గంటల పాటు సాగదీశారని ఎద్దేవా చేశారు మంత్రి పార్థసారథి. ఆయన వెళ్లిన ఎజెండా వేరు, మనసులో ఉన్న ఎజెండా వేరు అన్నారు హోంమంత్రి అనిత. ఆంక్షలు పెడితే ఒకసారి మీరైనా ఆలోచించుకోండి, ఎలా వెళ్ళగలరు? నిజంగా మేము ఆంక్షలు పెట్టాలి అనుకుంటే కనుక వాళ్ళు బయటకైనా రాగలరా? మేము ఎక్కడ కూడా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. పోలీసులు ఇంకా ట్రాఫిక్ని క్లియర్ చేసుకొని తొందరగా వెళ్ళేదానికి కూడా ప్రయత్నం చేసుకునే ఉన్నారు. అయినప్పటికీ కూడా కావాలనే లేట్ చేసుకుని అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళే క్రమంలో వీళ్ళ తాలూకా గొడ్డలపాటి తాలూకా కార్యకర్తల అత్యుత్సాహంతో ఒక మహిళా ఎస్ఐ మీద కూడా అనుచితంగా ప్రవర్తించిన సందర్భం కూడా మనందరం కూడా చూసాం. దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అందులో మహిళల పురుషుల అన్నది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అటువంటి సందర్భం కూడా ఈరోజు గొడ్డలపాటి తాలూకా నైజం ఏంటో, గొడ్డలపాటి నేరస్తులను ఎలా తయారు చేస్తుందో కూడా మనందరికీ తెలుసు. అతను వెళ్ళే ఎజెండా వేరు, అతని హిడెన్ ఎజెండా వేరు, కాబట్టి అతను అక్కడికి ఇన్ టైంకి చేరుకోలేదు. యాక్సిడెంట్ చేస్తే కేసు కడతారని మాట్లాడుతున్నాడు. అంటే కేసు కట్టరా? యాక్సిడెంట్ చేస్తే కేసు కట్టరా? మరి కోర్టు ముందు పెట్టినప్పుడు జడ్జి నిర్ణయం తీసుకుంటారు. మరి అతను తప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి స్థితిలో అప్పలరాజు మరి ఇవాళ ఒక విద్యావంతుడిగా వ్యవహరించాడా? మీరు మాట్లాడుతూ ఉన్నారు అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th క్లాస్లో అని చెప్పి. ఈరోజు ఉన్నటువంటి ఆడబిడ్డ, ఎస్ఐగా ఉన్నటువంటి ఆడబిడ్డ కష్టపడి చదువుకుని ఒక సామాన్య కుటుంబం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటే ఆడబిడ్డ మీద జరిగినటువంటి మరి అక్కడ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అమానుషంగా ప్రవర్తించిన దానికి మీరు ఎందుకు ఖండించరని చెప్పి నేను అడుగుతాను. ఏదైతే అభివృద్ధి జరగబోతోందో వైజాగ్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయి. వారికి అవసరమైన ఆ ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ని నేర్పించే ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ని, అదేవిధంగా ఎడ్యుసిటీని, ఏవియేషన్ యూనివర్సిటీని, ఇంత గొప్ప కార్యక్రమాలు ఏదైతే ప్రారంభం కాబోతున్నాయో వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ఆయనకి పరామర్శ అయితే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు అయితే 2 రోజుల తర్వాతే వెళ్ళొచ్చు. నిన్నేమో అరెస్ట్ అయ్యి ఆయన తండ్రి అరెస్ట్ అయ్యాడు, కొడుకు రిలీజ్ అయ్యాడు. కాబట్టి 2 రోజుల తర్వాత అయినా సరే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అయినా సరే అటెండ్ కావచ్చు. ఈరోజు ధర్మా ప్రసాదరావు కానీ, లేకపోతే తమ్మినేని సీతారామన్ కానీ, ఉత్తరాంధ్ర నాయకులు కానీ ఈరోజు వ్యవస్థను నాశనం చేసి, పూర్తిగా వ్యవస్థలకి నాశనం చేసి వారు పరిపాలన చేసే సందర్భాలు కూడా చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ఒకసారి నేను చెప్తున్నా, మాజీ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం భూ కబ్జాలు, కుటుంబంలో చాలామందిని చనిపోయిన వ్యక్తుల్ని, బతుకున్న వ్యక్తులు చనిపోయినట్లుగా రికార్డు సృష్టించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న తమ్మినేని సీతారామన్ కూడా పరామర్శ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాధితులు పరామర్శించండి, వీళ్ళు పరామర్శ చేయడం కాదు. మీ నాయకులు అన్యాయంగా అక్రమంగా 5 సంవత్సరాలు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మీరు పరామర్శ చేస్తే ఒక అర్థం ఉంటుంది.